బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెద్ద తలనొప్పిగా మారింది. అయితే పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధం మొదలైంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒకవైపు టెన్షన్ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో పాకిస్తాన్ లోపలనే పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధం నడుస్తోంది. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఛాన్స్ దొరికిన ప్రతిసారి పాకిస్తాన్ ఆర్మీ పైన పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాహనాలపైన కూడా దాడి చేస్తూ వస్తుంది. అయితే పహల్గామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో కీలక పరిణామం జరిగింది. పాకిస్తాన్లోని కలాట్ జిల్లాలో కలాట్ అనే పట్టణంలో అనేక భవనాలను బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా వైరల్ గా మారాయి. అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఎవరైతే ఈ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారో ఆ నగరంలోని ప్రభుత్వ భవనాలు అదేవిధంగా సైనిక స్థావరాలను కూడా తన ఆధీనంలోకి తీసుకున్నారని కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే పాకిస్తాన్ సైన్యం బలోచ్ యోధుల మధ్య భారీ కాల్పులు జరిగాయని, తిరుగుబాటుదారులు ఒక సైనిక శిబిరంపై కూడా దాడి చేశారని కూడా, అక్కడుండే ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారని కూడా రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. అయితే భారతదేశం నుండి సైనిక చర్య సిద్ధమవుతుందని ఊహించని పాకిస్తాన్ తమ పశ్చిమ సరిహద్దుల్లో తన సైనిక మోహరింపును పెంచిన సమయంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అక్కడ స్క్రీన్ పైన మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. అక్కడ ఒక పర్సన్ కూడా అటాక్ నుంచి తప్పించుకోవడానికి కింద పడుతూ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని బ్లాస్ట్లు జరిగాయి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనాలు కావచ్చు లేదా సైనిక స్థావరాలను కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. Our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages, but now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. General Aslam Baloch's mission will continue. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధం నడుస్తుంది. దాంతోపాటు ఆ పాకిస్తాన్ లో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తుంది. ఒక అటాక్ కూడా జరిగినట్టుంది. ఆర్మీ స్థావరాల పైన కూడా ప్రభుత్వ భవనాలను కూడా ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కైవసం కూడా చేసుకుంది. ఏంటి ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సయ్యద్, ఎక్కడైతే ప్రధానంగా భారత్ లోని పెహల్గామ్ లోని బైసరవేలు కాల్పుల ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ కష్టాల సుడిగుండంలో ప్రజెంట్ కొనసాగుతున్నది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ ప్రధానంగా ఏదైతే అంతర్యుద్ధం కొనసాగుతోంది, పాకిస్తాన్ లోనే BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే సంస్థ చేత అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. దానికి సంబంధించి ఇప్పటికే పాక్ సైన్యాన్ని, పాక్ సంబంధించిన పలువురు కీలక అధికారులను
బలూచ్ లిబరేషన్ ఆర్మీ వారందరినీ కూడా వారి అదుపులోకి తీసుకున్నారు. అంటే క్వెట్రా అనే నగరాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. క్రమక్రమంగా పాకిస్తాన్ లో ఈ బిఎల్ఏ విస్తరిస్తోంది. ఇప్పటికే మంగుచోర్ అనే ప్రాంతాన్ని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. అంటే ప్రత్యేక దేశం ప్రకటించాలనేది కూడా బలూచిస్తాన్ సంబంధించిన ఒక ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలనేది కూడా ప్రధానంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎటు మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉంది. ఒకవైపు బలూచిస్తాన్, మరోవైపు టీపీటీ తెహ్రీక్ తాలిబాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ, మరోవైపు భారత్ ముప్పుట దాడైతే కొనసాగుతుంది. ముగ్గురు కూడా ముప్పెట దాడి చేస్తున్నారు. ఇటు నుంచి ఎవరు ఎటువైపు నుంచి దాడి చేస్తారనేది కూడా ఆందోళన, భయం అయితే ప్రెసెంట్ పాకిస్తాన్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. క్రమక్రమంగా ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది మొత్తం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మొత్తం కూడా విస్తరించి ఎక్కడికెక్కడే ప్రాంతాలను ఆక్రమించుకుంటూ ఆ సపరేట్ దేశాన్ని ప్రకటించాలి అనేది కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. కానీ ఒకవైపు ఇప్పుడు పెహల్గాం దాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ఇటు ఆర్థికంగాను, వాణిజ్య పరంగాను, మరోవైపు నీటికి సంబంధించి సింధు నది ఒప్పందాలకు సంబంధించి కూడా ఇక్కడ భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో అప్పుడు కష్టాల్లోనే ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. కానీ ఇక్కడ సొంత దేశంలోనే లిబరేషన్ ఆర్మీ అనేది కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక పాకిస్తాన్ లో అంతర్యుద్ధం అనేది కొనసాగుతోంది. అంటే ఎటు ఏమి చేయలేని సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ఉందని ప్రధానంగా చెప్పుకోవాలి. ఒకవైపు అటు ప్రధానంగా ఉన్న అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడా సహకరించడం లేదు. భారత్ తో యుద్ధానికి సంబంధించి ఎవరు కూడా సహకరించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సైనికులు రాజీనామాలు చేస్తున్నారు. ఇటు ఆర్మీ చీఫ్ స్వయానా అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు ఇటు ప్రధాని కూడా కొంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ ఇటు ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డాగా మారిన పాకిస్తాన్ ఇటు భారత్ పై కాల్పులు జరిపిన తర్వాత భారత్ తీసుకునే నిర్ణయాలకు ప్రధానంగా అనేక కష్టాలను పొరి తెచ్చుకుంటూ ఉంది. దీనిలో భాగంగానే మిత్ర దేశాలను దూరం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ దూరం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మిత్ర దేశానికి సంబంధించిన తాలిబాన్ మంత్రి భారత్ తో స్నేహాన్ని కోరుకుంటున్నారు. భారత్ సంబంధించిన కీలక అధికారులతో చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చాప కింద నీరులా విస్తరిస్తూ పాకిస్తాన్ అంతా కూడా విస్తరిస్తుంటే ఇప్పటికే మంగుచోర్ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ గా కెట్వా నగరాన్ని టార్గెట్ గా చేసుకుని అక్కడ కూడా దాన్ని స్వాధీనం చేసుకుని చూస్తున్నారు. మరోవైపు ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఒక డిమాండ్ అయితే వినిపిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన అనేక సైనికులు కానీ ఇటు అధికారులు కానీ వారి బందీలుగా ఉన్నారు. వారందరూ కూడా విడిచిపెట్టాలంటే పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలి. మా డిమాండ్లను వారు పరిగణనలు తీసుకుని దానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయాలని కూడా వారు ఒక డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఒకవైపు భారత్ యుద్ధానికి సిద్ధపట్టు త్రివిధ దళాలు కూడా అన్ని రంగం సిద్ధం చేసుకుంటే ఇటు పాకిస్తాన్ లో మాత్రం అంతర్యుద్ధం ఎదుర్కొంటూ ఉంది. మరోవైపు రాత్రి సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి 10 రోజులుగా కాల్పులు జరుపుతా ఉంది. ఈ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో భారత ఆర్మీ కూడా సైన్యం కూడా గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎక్కడికక్కడ అంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ కూడా ఆ భారత ఆర్మీ చెక్ పోస్ట్లే టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది. ఇటు భారత సైన్యం కూడా ధీటుగానే సమాధానం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు భారత్ యుద్ధానికి సిద్ధపడుతూ త్రివిధ దళాలు కూడా విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏదైతే అరేబియా సముద్రంలో నేవీ, కోస్ట్ గార్డులు విన్యాసాలు నిర్వహిస్తున్నారు, మరోవైపు ఎయిర్ ఫోర్స్ కూడా నేషనల్ హైవే పైన వారు కూడా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటు పాకిస్తాన్ కూడా ఒక క్షిపణిని కూడా తయారు చేసి దాన్ని ద్వారా విన్యాసాలు నిర్వహిస్తూ మేము కూడా సిద్ధమంటూ కూడా కొంత సంకేతాలు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అంతర్గతంగా చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ కు ఏవి కూడా అనుకూలించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే అంతర్యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా పాకిస్తాన్ సైన్యం సహకరించాలి. పాకిస్తాన్ సైన్యానికి సంబంధించి కొంతమంది కీలక అధికారులను, మరోవైపు సైన్యానికి సంబంధించిన సైనికులను కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ వారిని బందీలుగా చేసుకునే నేపథ్యంలో ఇప్పుడు వారితో మాట్లాడి వారి బందీలుగా ఉన్న సైన్యాన్ని విడిపించాలి. తర్వాత యుద్ధానికి సిద్ధం కావాలి. మరోవైపు ఎవరైతే రాజీనామా చేస్తారో వారందరూ కూడా తిరిగి రావాలని వారిని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారు ఆర్మీ ఉద్యోగులు వారిని కూడా మళ్ళా తిరిగి జాయిన్ కావాలని చెప్తున్నారు. కొత్తగా కొంతమంది యువ సైనికులను తీసుకొచ్చి వారికి ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన వీడియోస్ అనేవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ మాత్రం కష్టాలను ఎదుర్కొంటుంది అనేది ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలోనే ఇటు ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉన్నాయి. కానీ ఇటు మరోవైపు భారత్ కు సంబంధించి కొన్ని సూచనలు చేస్తుంది అమెరికా. ఈ ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి కొంత ఆలోచించి ముందడుగు వేయాలని కూడా వారు సూచిస్తూ ఉన్నారు. కానీ ప్రతీకార చర్య డెఫినెట్ గా ఉంటుందని కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. దానికి అనుగుణంగానే ఇటు ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటుంది. నిన్న
ప్రధాని నరేంద్ర మోడీతో ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ భేటీ కావడం కానీ, మరోవైపు వసంత్ దాటే భేటీ అయ్యారు. ఈ రోజు కేంద్ర హోంశాఖకు సంబంధించిన కీలక అధికారులతో కూడా భేటీ అవుతారంటూ కూడా సమాచారం అవుతుంది. ఇంకా 12 రోజుల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన తర్వాత దానికి సంబంధించిన నివేదికను కేంద్రం పెద్దలకు, కేంద్ర మంత్రులకు ఎన్ఐఏ డీజీ సమర్పించబోతున్నారు. మరోవైపు ఈ ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, పలు నిఘా సంస్థల ప్రతినిధులు కూడా ఈ పెహల్గాం దాడికి సంబంధించి మొత్తం దర్యాప్తు చేశారు. కీలక ఆధారాలను అయితే సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ అంతర్యుద్ధం అనేది పాకిస్తాన్ లో కొనసాగుతుంది. పాకిస్తాన్ లో కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల పాకిస్తాన్ కు ఏం చేయాలో కూడా పాలుపోని స్థితిలో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పాలి. సయ్యద్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. అయితే ఇప్పటికే పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో కీలక పరిణామం జరిగింది. పాకిస్తాన్లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణంలోని అనేక భవనాలను బలూచ్ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా వైరల్గా మారాయి. అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తిరుగుబాటుదారులు నగరంలోని ప్రభుత్వ భవనాలు, అదేవిధంగా సైనిక స్థావరాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలుస్తోంది.